అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో ఎంత ఆటవిక పరిపాలన, పాశవిక పరిపాలన జరుగుతుందనడానికి 17వ తారీఖున చిలకలూరుపేట సమీపంలో బొప్పూడి గ్రామానికి సంబంధించిన ప్రజాగళం బహిరంగ సభ ఏదైతే ఎన్డీఏ బహిరంగ సభ జరిగిందో ఆ బహిరంగ సభలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు హాజరైన కూడా పోలీసుల వైఫల్యం అడుగడుగునా కనిపిస్తా ఉంది. పోలీసుల వైఫల్యం అనడం కంటే పోలీసులు కావాలని అక్కడ భద్రతా కారణాలని అవేమి చెప్పి ఆ మీటింగ్ని ఏదో ఒక విధంగా భగ్నం చెయ్యాలి, ప్రజలు అక్కడికి రాకుండా అడ్డుకోవాలి, ఏదో ఒక విధంగా తప్పుడు సంకేతాలు వెళ్ళాలి అని చేసిన ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజానీకం గుర్తించారు. పోలీసుల వైఫల్యం వల్లే అక్కడ ఏదైతే మైక్స్ పనిచేయని పరిస్థితి కూడా సృష్టించి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు హాజరైన సభలో ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారి జ్ఞాపిక ఇవ్వడం కోసం పోలీసులు అడ్డుకోవడం, పవన్ కళ్యాణ్ గారు చందనమాలతో ప్రధానమంత్రి గారిని సత్కరించాలని చేసిన ప్రయత్నానికి పోలీసులు అడ్డుపడి ఆ ప్రయత్నాన్ని విఫలం చేయడం, అదేవిధంగా మరి నాగబాబు గారు కానీ నాదెండ్ల మనోహర్ గారు కానీ వేదిక పైకి వెళ్లకుండా అడ్డుకోవడం, వేదిక పైకి అనుమతించిన నాయకులు సాక్షాత్తు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీజీ కూడా అలౌ చేసిన నాయకులను కూడా పైకి పంపించడం, వేదిక పైకి పంపించడంలో పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించి ఏదో ఒక విధంగా సమావేశాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం. ప్రధానమంత్రి గారు హాజరవుతున్న సభకి వస్తున్న ప్రజానీకాన్ని ట్రాఫిక్ ఎక్కడా క్లియర్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో దాదాపు 20 కిలోమీటర్ల మేర 3 వైపులా కూడా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు సభాస్థలికి చేరుకోని పరిస్థితి వచ్చింది. 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం అంతా నిండిపోయిన తర్వాత బయట అంతకు 200 మంది ప్రజలు సభాస్థలికి చేరుకోకుండా ఉండడం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు ఎంత తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టం అవుతా ఉంది. అత్యద్భుతంగా ఎప్పుడూ జరగని విధంగా ఇవాళ బొప్పూడి ప్రజాగళం సభ జరిగింది. పోలీసులు ఎంత ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. ముఖ్యంగా పల్నాడు జిల్లా ఎస్పీ వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గకరంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞల్ని ఫాలో అవుతూ సభను భగ్నం చేయాలని పల్నాడు ఎస్పీ చేసిన ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎన్నికల కోడ్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసు అధికారుల్లో మార్పు లేకపోవడం చాలా విచారకరం. అడుగడుగునా భద్రతా వైఫల్యం కల్పించింది. దీనిపైన ఎన్నికల కమిషన్ తక్షణమే సీరియస్ గా దృష్టి సారించి అధికారులపైన చర్యలు తీసుకోవాలి, పోలీసులపైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇవాళ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ప్రజలు స్వచ్ఛందంగా బొప్పూడి సభకు హాజరై త్రిమూర్తుల కలయికని ప్రజలు స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ ఆ సభను విజయవంతం చేసినందుకు ప్రజానీకానికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.